కల్తీ వ్యవహారంతో మనస్తాపం చెంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టారు. పవన్ దీక్ష చేపట్టగానే వైసీపీ నేతలు విమర్శలు చేస్తూ అభాసుపాలు అవుతూ ఉన్నారు. సిట్ విచారణ మొదలు కాకుండానే విజిలెన్స్ విచారణలో తిరుమల ప్రసాదాల తయారీలో అపచారం జరిగినట్లుగా వెల్లడవుతుంది. సరిగ్గా ఇదే టైంలో మాజీ సీఎం జగన్ పాప ప్రక్షాళన అంటూ తిరుమల కొండ ఎక్కడానికి సిద్ధమయ్యారు. ఇలాంటి తరుణంలో వైసీపీ మాజీ మంత్రులు పవన్ మతాన్ని హేళన చేస్తున్నట్లుగా వ్యాఖ్యానించడం కొత్త వివాదానికి కారణమైంది. ఎన్నికల్లో ఘన విజయం తర్వాత వారాహి అమ్మవారి దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం కలకలం రేపుతుంది. హిందూ సమాజమంతా జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్త పడుతూ లెంపలు వేసుకుంటుంది. ఆ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. హిందూ సనాతన ధర్మానికి అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆయన మరో అడుగు ముందుకేసి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. మీరు కూడా తప్పు చేశారు దీంట్లో. ఇది ముందుగా ప్రతి హిందువు గౌరవించాల్సింది. దీన్ని మీ మతాన్ని మీరు గౌరవించుకోండి. ఫస్ట్ ప్రతి హిందూ నేర్చుకోవాలి. ఇది ప్రతి హిందువు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు బయటికి రావాలి. తప్పు జరుగుతూ ఉంటే కూర్చొని చేతులు కట్టుకొని మనకెందుకులే అంటే ఇలాగే ఉంటాయి. ఇది మారాలి. ఇది అందుకు నేను కూడా దీంట్లో భాగమే. కాబట్టి నిజంగా నాకు ఇన్ని సమస్యలు చెప్పారు. ఇన్ని సంవత్సరాలుగా వైసీపీ మీద పోరాటాలు చేస్తారు. రోడ్లు బాగలేదంటే మాట్లాడాం, రైతుకి సమస్యలు వస్తే మాట్లాడాం, గుడులు అపవిత్రం చేస్తుంటే మాట్లాడాం. కానీ ఏ ఒక్కరు కూడా బలంగా కూర్చొని టీటీడీ ఉద్యోగులు ఎవరైనా సరే ఇలా జరుగుతుంది అని తెలిసి కూడా కామ్కున్నారంటే మీరు మహా అపరాధం చేశారు. ఆ మహా అపరాధానికి నేను కూడా నాకు సంబంధం లేకపోయినా ఈరోజు నేను ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టాను. ఈరోజు దీక్షలో భాగంగా ఆలయాలు సందర్శిస్తున్న ఉప ముఖ్యమంత్రి విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అక్కడి గుడిమెట్లు శుభ్రం చేశారు. ఆ సందర్భంగా హిందూ సనాతన ధర్మం పరిరక్షణకు ప్రాణత్యాగానికి సైతం సిద్ధమని ప్రకటించి హిందుత్వం పట్ల తన నిబద్ధత చాటుకున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే ఎందుకు మాట్లాడకూడదని ఫైర్ అయ్యారు. ఇంకో మతానికి సంబంధించి అంత అపరాధం జరిగితే ఊరుకునేవారా అని ప్రశ్నించారు. ఇక ఏ ధర్మం మీదైనా సరే ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగినా, ఒక మస్జిద్ మీద జరిగినా దేశం అల్లకల్లోలం చేసేస్తారు. ప్రపంచం అంతా మాట్లాడతారు. గ్లోబల్ న్యూస్ అయిపోద్ది. కానీ దేశంలో కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు. ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ఇది ఒక్కరు నిందించట్లా. అసలు మీరు ప్రస్తావన చేయకూడదు, ఇది తప్పు, ఇది మాట్లాడకూడదంటే ఎట్లా? ఇదే వేరే మతానికి మీరు అన్వయిస్తారా? నేను అన్ని మతాలని సమానంగా గౌరవించేవాడిని. ఇస్లాంని గౌరవించేవాడిని, క్రిస్టియానిటీని గౌరవించేవాళ్ళం మేమందరం. సనాతన ధర్మం అని మొత్తుకుంటున్నాం. దేనికి సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మానికి ఒకరు ప్రారంభించింది కాదు. ఇది ఒక వ్యక్తో ఒక కూర్చోబెట్టి ఒకరు స్టార్ట్ చేసింది కాదు. ఇది కొన్ని వేలాది సంవత్సరాలుగా అన్ని మతాలని, అన్ని విశ్వాసాలని అలింగనం చేసుకున్న నేల ఇది. అలాంటి విశ్వాసాలకి దగ్గర తీసుకున్న ఈ నేల మీద ఇలాంటి అపవిత్రం జరిగితే, రిపీటెడ్గా జరిగితే, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, రిపీటెడ్గా జరిగితే ఇప్పుడు కూడా మాట్లాడకూడదంటే అది తప్పు చేసిన వాళ్ళం అవుతాం మేము. శ్రీవారి లడ్డూ వివాదం ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజంలో ప్రకంపనలు రేపుతోంది. ఏపీలోనూ రాజకీయంగా ఈ వివాదం హాట్ టాపిక్ గా మారింది. కల్తీ నెయ్యి వ్యవహారం గత ప్రభుత్వ హయాంలోనే జరగడంతో వైసీపీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ వైసీపీని కూటమి నేతలు టార్గెట్ చేస్తున్నారు. దీంతో వైసీపీ డిఫెన్స్ లో పడింది. ఆరోపణలను కొట్టిపారేస్తున్నా జరగాల్సిన డ్యామేజ్ అంతా ఇప్పటికే జరిగిపోయింది. అయితే కోట్లాది మంది వెంకన్న భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడం, రాజకీయంగానూ సర్వత్రా విమర్శలు వస్తూ ఉండడంతో ఎట్టకేలకు వైసీపీ అలర్ట్ అయింది. శ్రీవారి లడ్డు వివాదంలో డ్యామేజ్ కంట్రోల్కు జగన్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని జగన్ పిలుపునిచ్చారు. కల్తీ జరగకుండానే జరిగిందని చెబుతున్నారని జగన్ ఆరోపిస్తున్నారు. నాశరికమైన ఇంగ్రీడియంట్స్ వాడారని, తిరుపతి లడ్డులో యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ
ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి. నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా? కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారందరి మనోభావాలను ఆడుకోవడం ధర్మమేనా? 28న జరిగే పూజల్లో వైసీపీ నేతలంతా పాల్గొనాలని జగన్ పిలుపునిచ్చారు. తిరుమల పవిత్రతకు చంద్రబాబు భంగం కలిగించారని, అందుకే పాప ప్రక్షాళన పేరుతో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తామంటున్నారు వైసీపీ నేతలు. అంతేకాదు ఈ నెల 28న జగన్ స్వయంగా తిరుమల వెళ్లనున్నారు. శ్రీవారిని దర్శించుకొని పాప ప్రక్షాళన పూజ చేస్తామంటున్నారు. ఒకవైపు వైసీపీ అధినేత డ్యామేజ్ కంట్రోల్ పనుల్లో పడితే, కృష్ణా జిల్లాకు చెందిన ఆ పార్టీ సీనియర్ నేతలు కొత్త వివాదాలకు తెరలేపుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.